నమస్కారం అండి, నా పేరు ఇమ్రాన్ బాషా, జియాలజిస్టు. సో ఇక్కడ చూసినటువంటి వీడియో ఇది మనము గోరెంట్ల మండలం, గోరెంట్ల రూరల్, శ్రీ సత్యసాయి జిల్లాలో ఇవ్వడం జరిగింది. ఇక్కడ రైతుకు 2 ఎకరాల ఒక పొలం, 6 ఎకరాల పొలం ఉంటుంది. అయితే 2 ఎకరాల పొలంలో మనం పాయింట్ రికమెండ్ చేశాము. మొత్తం కంప్లీట్గా నల్లబండ ఇది. సో ఈ నల్లబండ అయినప్పటికీ మన దగ్గర ఉన్నటువంటి అడ్వాన్స్ టెక్నాలజీ డివైజెస్తో లైన్లు పట్టాము. నార్త్ సౌత్ ఒకటి, ఫ్లోయింగ్ వాటర్ బాడీస్, ఈస్ట్ వెస్ట్ ఒకటి. అది ఎక్కడైతే జంక్షన్ అయి ఉంటుందో ఆ జంక్షన్ ఉన్నటువంటి ప్రాంతంలో మనము పాయింట్ ఇవ్వడం జరిగింది. మనకి ఈ ల్యాండ్లో ఒకటే పాయింట్ దొరికింది. ఆ ఒక పాయింట్ డ్రిల్లింగ్ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ డ్రిల్లింగ్ చేసేటప్పుడు 60లో ఒక గ్యాప్ వచ్చింది. సో డ్రై గ్యాప్ తర్వాత 595లో గ్యాప్ పడింది. 595 వరకు నల్లబండ ఏ మాత్రం చేంజ్ కాలేదు. కంప్లీట్గా ఒకటే నల్లబండ. తర్వాత 630లో ఒక గ్యాప్ రావడం జరిగింది. 720లో ఒక గ్యాప్ రావడం జరిగింది. 870 అదే మేజర్ గ్యాప్, దాదాపు 2 ఫీట్ల గ్యాప్ రావడం జరిగింది. అక్కడ వాటర్ అనేది ఎక్సెస్ ఆఫ్ వాటర్, ఫుల్ హెవీ వాటర్ వచ్చేసాయి. సో అయితే రైతు సోదరులకు చెప్పడం ఏంటంటే, నల్లబండ అనేది టెంకాయలకు బాగా విపరీతంగా లేస్తుంది. ఎవరైతే నల్లబండ ఉంటున్నటువంటి రైతులు ఉంటారో వాళ్ళు టెంకాయలతో చూపించుకునే చాలా జాగ్రత్తగా చూపించుకోండి. ఎందుకంటే నల్లబండకి టెంకాయకి చాలా సంబంధం ఉంది. ఒక్కోసారి నల్లబండలో సర్వే చేసేటప్పుడు, టెంకాయలతో సర్వే చేయించుకునేటప్పుడు టెంకాయలు చీల్తాయి, అంత పవర్ఫుల్. సో వాళ్ళకి టెంకాయ అనేది హెవీ ఎక్సెస్ ఆఫ్ వాటర్ చూపిస్తుంది. కాకపోతే అక్కడ డ్రిల్లింగ్లో వచ్చే రిజల్ట్ డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి